చాలా మందికి తెలియదు. మల్టీ ప్రాంగ్డ్ అంటాం. అంటే వన్ డైరెక్షన్‌లో ఓన్లీ తుపాకీ తీసుకొని అడవిలోకెళ్ళి అలా చంపేయడం అనే పనిగా పెట్టుకోలేదు. మొదటిసారి రాజుగారు మొదటిసారి అంబుజ్ మడ్ అడవుల గురించి మీరు వినింటారు కదా. అవును. మాడ్ అనేటువంటి ప్రాంతము కంప్లీట్ గా నక్సలైట్ల చేతిలో ఉంటది. అక్కడికి ఇంతవరకు కూడా సర్వే ఆఫ్ ఇండియా దేశం అంతా పోయింది, కానీ స్వాతంత్రం రాకముందు నుంచి సర్వే ఆఫ్ ఇండియా పనిచేస్తుంది దేశంలో. హ్మ్. అక్కడికి మాత్రం వెళ్ళలేదు ఇంతవరకు, మనుషులు ఎవరు పోలేదు, ఏ ప్రభుత్వము పోలేదు. మొదటిసారి హ్మ్. అంబుజ్ మడ్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎర్ర బస్సును చూస్తున్నారు. అయ్యో, బస్ అంటే ఇట్లుంటదా అని చూస్తున్నారు. 75 ఏళ్ల అవును. స్వాతంత్రం తర్వాత మరి గతంలో ప్రభుత్వాలు ఏం చేశాయని అంటున్నా. అక్కడికి బస్సుని ఎందుకు తీసుకుపోలేకపోయారు మీరు అవును. అని మీరు కనుక మీరు అదేంది నక్సలిజం ఉంటుంది అక్కడ, ఎందుకంటే పేదరికం ఉంది కనుక ఆ నక్సలైట్లే ఉండాలి అక్కడ, మేము ఉండకూడదు అని అనుకున్నారా? మీ ప్రభుత్వం మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు తీసుకెళ్ళలేదు? అక్కడికి బస్ ఎందుకు తీసుకెళ్ళలేదు? హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్ళలేదు? కనుక ఇది చర్చ, తప్పుడు చర్చ, రాజు గారు. నేను హ్మ్. అందుకని కేవలం ప్రస్తావించడానికి ఈ మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు టార్గెట్ అంతకన్నా ముందుగానే పూర్తయిపోతుంది.